మనకు ఈరోజు వెబ్‌సైట్ మనకి లైవ్ ట్రాఫిక్ కావాలండి. లేదా మనకు ఈ వెబ్‌సైట్ ఓవరాల్ ట్రాఫిక్ మనకు కావాలి. ఆ ట్రాఫిక్‌ని మనం ఏ విధంగా అనలిటిక్స్ చేయాలి? అంటే ఎట్లా అనాలిసిస్ చేసుకోవాలి? దానికున్న ఆప్షన్ అనేది మనకు అనలిటిక్స్. దీనికి సింపుల్ చూసుకున్నట్లయితే google.com/analytics. ఇది మనం ఇచ్చే యూఆర్ఎల్ అండి. ANALYTICS. సైన్ ఇన్ టు అనలిటిక్స్. ఇది అనలిటిక్స్ మనం క్లిక్ చేసిన తర్వాత మేజర్‌గా మనకున్న ఆప్షన్ వచ్చి అనలిటిక్స్‌లో మనకు కంప్లీట్‌గా బిజినెస్ మనం మెజర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన వెబ్‌సైట్ ఉన్న అనలిటిక్స్‌ని యాక్టివేట్ చేసుకోవాలి. ఏ విధంగా? సో, గూగుల్ ప్రోడక్ట్, నెక్స్ట్ ఇక్కడ ప్రాపర్టీ నేమ్, ఇక్కడ టైమ్ జోన్ వచ్చి ఇండియా పెట్టాలి. ఎందుకంటే మనం ఇండియన్ టైమ్ జోన్ కాబట్టి ఇండియా పెడతాం. కరెన్సీ వచ్చి రూపీస్. నెక్స్ట్ ఇక్కడ తర్వాత మనకు బిజినెస్ సంబంధించిన ఏదైతే ఉందో అది సంబంధించి ఇక్కడ పెట్టుకోవాలి. హెల్త్ అయితే హెల్త్ అది. సో స్మాల్. నెక్స్ట్ ఇక మనకు దేనికోసం అయితే మనం ఇస్తున్నామో ఆప్షన్స్, చూజ్ యువర్ బిజినెస్ ఆబ్జెక్టివ్, జనరేట్ లీడ్స్, డ్రైవ్ సేల్స్, అండర్స్టాండింగ్ వెబ్ అండ్ యాప్ ట్రాఫిక్ ఇట్లా. నెక్స్ట్ క్రియేట్. ఇక్కడ మనకు ఇండియన్ టర్మ్స్ అండ్ కండిషన్ పెట్టుకోవాలి. క్లిక్ ఐ యాక్సెప్ట్. యాక్సెప్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఏదైతే వెబ్సైట్ యూఆర్ఎల్ ఉందో ఆ యూఆర్ఎల్ అక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి. దీంట్లో HTTPS రిమూవ్ చేయండి, ఆల్రెడీ ఉంది కాబట్టి. ఇక్కడ వెబ్సైట్ నేమ్ ఎంటర్ చేసుకోండి. క్రియేట్ అండ్ కంటిన్యూ. మనకు ఒక సోర్స్ కోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏ విధంగా? ఇక్కడ నెక్స్ట్. సో మనకి ఏదైతే లోడ్ అవుతుందో పేజ్ వైజ్గా ఇక్కడ మనకు ఒక సెటప్ ట్యాగ్ కోడ్ అనేది అప్లోడ్ అవుతాయి. ఎప్పుడైతే ఈ కోడ్ అనేది మన వెబ్సైట్లో పాస్ అవుతుందో, ఏ విధంగా? ఇప్పుడు ఈ కోడ్ ఉంది కదా, Ctrl+U, Ctrl+F, Ctrl+V. అంటే మన పేజ్ సోర్స్లో ఆ కోడ్ అనేది యాక్టివేట్ కావాలి. సో లేదు. సో మనం ఏం చేయాలి? ఇప్పుడు కంప్లీట్గా ఏ కోడ్ అయితే ఉందో కాపీ చేసుకొని మన వెబ్సైట్లో దీనికి పర్టికులర్గా ఒక ఫైల్స్ ఉంటాయి. దీన్ని మనం కంప్లీట్గా డెవలప్ చేసేది డెవలపర్ అన్నట్టు. డెవలపర్ ప్రకారంగా మనము చేసుకుంటూ వెళ్ళాలి. క్లిక్ ఫర్ వ్యూస్. ఇవి దీంట్లో ఇన్క్లూడ్ హెడ్. మనం ఎక్కడైతే కోడ్ ప్లే చేద్దాం అనుకుంటాం టోటల్ హెడ్ దగ్గర head.php అనేది అన్ని పేజెస్కి ఒక హెడ్ అన్నట్టు అక్కడ చేసుకొని సేవ్ అండ్ రెజ్యూమ్. ఇప్పుడు మనకి ఇదివరకు కోడ్ అనేది రాలే కదా. సో ఇప్పుడు రిఫ్రెష్, Ctrl+F. చూడండి కోడ్ అనేది ఇక్కడ మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు కోడ్ మ్యాచ్ అయిన తర్వాత ఇక్కడ మనం చేయాల్సింది టెక్స్ట్ ఇన్స్టలేషన్ అన్నట్టు. టెక్స్ట్ ఇన్స్టలేషన్ క్లిక్ చేస్తే మనకు కంప్లీట్గా గూగుల్ అనలిటిక్స్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. చూసుకోండి, కన్ఫర్మ్. సో ఫైనల్గా గూగుల్ అనలిటిక్స్ మనకు యాక్టివేట్ అయిపోతుంది. సో ఈ విధంగా సో చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి ఏదైనా క్లోజ్ చేసుకొని ఎప్పుడైతే నెక్స్ట్ క్లిక్ చేస్తామో ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ ఉంటుంది, సో ఇప్పుడు నా వెబ్సైట్ యాక్టివ్ అయిందా లేదా ఎలా తెలుసుకోవచ్చు? సో దానికోసమే మనకున్న ఆప్షన్లా ఇక్కడ రిపోర్ట్లో మనకు లైవ్ ట్రాఫిక్ తెలుసుకోవచ్చు. దాన్ని రియల్ టైమ్ ఓవర్వ్యూ అంటారు. రియల్ టైమ్ ఓవర్వ్యూలో ఎప్పుడైతే మనకు ట్రాఫిక్ వస్తుందో చూడండి, ఎవరైతే ట్రాఫిక్ వస్తుందో ఇక తెలిసిపోతుంది ఏ పేజ్లో మనము ట్రాఫిక్ వస్తుంది కంప్లీట్గా మనం తెలుసుకోవచ్చు ఈ విధంగా. సో ఈ విధంగా మనం ట్రాఫిక్ తెలుసుకొని మన అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎలాంటి ఆప్షన్స్ ఉన్నా మనం హ్యాపీగా క్రియేట్ చేసుకొని మనము గూగుల్ అనలిటిక్స్ అనేది యాక్టివేట్ చేయొచ్చు. సో మనం లైవ్ ట్రాఫిక్ తెలుసుకోవాలనుకుంటే ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఇస్ గూగుల్ అనలిటిక్స్. దీన్ని బట్టి మనకు ట్రాఫిక్ ఎంత వచ్చింది, ఎక్కడ ఉన్నారు, లైవ్ ట్రాఫిక్ ఏ ప్లేస్ నుంచి వస్తున్నారో అన్ని ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా ఉన్న గూగుల్ అనలిటిక్స్ రిపోర్ట్. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నాకు ఆ క్వశ్చన్ పంపండి, నేను కంప్లీట్గా వీడియో రికార్డ్ చేసి మీకు అప్లోడ్ ఇస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.